అయితే ఒక అభ్యర్థి అంటే ఎగ్జామ్ నోటిఫికేషన్ వచ్చిన తర్వాత ప్రిపరేషను లేదా నోటిఫికేషన్ కంటే ముందు అంటే ఇంకా సరే ఇప్పుడు 2025 నవంబర్ డిసెంబర్ అంటే 26 మిడిల్ ఆఫ్ ది నెక్స్ట్ ఇయర్ ఎండింగో మధ్యలో స్టార్టింగ్లో రావచ్చు నోటిఫికేషన్. అంటే ఇప్పటి నుంచే స్టార్ట్ చేయాలని ఎట్లా ఉండాలి ప్రిపరేషన్? ఇది గ్రూప్ 2 అనేది 4 పేపర్స్, వాస్ట్ సిలబస్ సార్. ఓకే. దట్ కాంపిటేటివ్ సైడ్ చూసినా కూడా, కాంపిటీషన్ సైడ్ చూసినా కూడా సుమారుగా 4-5 లక్షల మంది అవును అప్లికేషన్ చేసుకుంటున్నారు. ఓకే. కాబట్టి ఏదో నోటిఫికేషన్ వచ్చినాక ప్రిపేర్ అవుతాం లేదా 3 నెలలు ఉన్నాక ప్రిపేర్ అవుతాం అంటే కాదు. ఒక లాంగ్ ప్రిపరేషన్ చేసుకొని ఇప్పటి నుంచి ప్రిపేర్ అవ్వడం బెటర్. ఓకే. అయితే దీనికి సంబంధించి ఒకవేళ ఉద్యోగాలు చేసే వాళ్ళు ఉంటే మార్నింగ్ ఒక 3 అవర్స్ కానీ ఓకే, ఈవినింగ్ ఒక 3 అవర్స్ కానీ అలా ప్లాన్ చేసుకుంటూ ఉంటే బెటరు. ఓకే. ఒకవేళ నిరుద్యోగులు ఫ్రెష్గా ప్రిపేర్ అయ్యే వాళ్ళు ఉంటే ఒక 10 to 12 అవర్స్ ప్లాన్ చేసుకొని ప్రిపేర్ అయితే బాగుంటుంది. ఇప్పుడు ప్రిపరేషన్ అనేది కంటిన్యూ చేస్తూ ఉన్న సమయంలో అంటే ఈ రోజువారీ షెడ్యూల్ ఎట్లా ఉంటే బాగుంటుంది, ఎట్లా ఉంటే మనకు ఎక్కువ గుర్తుండే అవకాశం ఉంటుంది? నా విషయానికి వస్తే నేను ఒక 10 డేస్లో ఈ సబ్జెక్ట్ కంప్లీట్ చేసుకోవాలి లేదా ఈ 15 డేస్లో ఈ పేపర్ కంప్లీట్ చేసుకోవాలి అని ఒక టార్గెట్ పెట్టుకొని డైలీ ఒక రోజులో 3 సెషన్స్గా పెట్టుకోవడం జరిగింది. ఓకే. ఎగ్జాంపుల్ మార్నింగ్ పాలిటీ, ఆఫ్టర్నూన్ ఇండియన్ హిస్టరీ, ఈవినింగ్ తెలంగాణ మూమెంట్ లేదా ఎకానమీ లేదంటే కరెంట్ అఫైర్స్ అలా ప్లాన్ చేసుకొని ప్రిపేర్ అయ్యేవాడిని. ఓకే. సో కొందరు డే లాంగ్ ఒకటే సబ్జెక్ట్ ప్రిపేర్ అయ్యే వాళ్ళు కూడా ఉంటారు. అయితే కొంచెం బోరింగ్ అనిపిస్తుంది. ఓకే. నా విషయంలో అలా చేసుకున్నాను. ఓకే. మీరు మాత్రం డైలీ డివైడ్ చేసుకొని 4 సబ్జెక్ట్స్ అలా ప్రిపేర్ అయ్యాను. ఓకే. ఇప్పుడు లాస్ట్ ఎగ్జామ్ ముందు ఒక 15 days 1 month టైంలో ఎట్లా రివిజన్ చేసిరు? ఎక్కువ గుర్తుండడానికి మీరు చేసిన టెక్నిక్స్ ఏంటి? అయితే ఇది చాలా కీలకం సార్. ఇది ఓకే. లాస్ట్ 2 months 3 months అది ఏదైతుందో అది చాలా కీలకం. ఆ సమయంలో కొత్త సిలబస్ సైడ్ చదవని ఏమైనా ఉంటే అటు సైడు వెళ్ళకుండా ఉండడం మంచిదని నేను భావిస్తున్నాను. ఓకే. అయితే అప్పటి వరకు ఏమైతే చదివానో వాటిని తరోగా ఒక రివిజన్ చేసుకుంటే ఎగ్జామ్లో కన్ఫ్యూజ్ అవ్వకుండా ఉంటామని నా అభిప్రాయం. ఓకే, రైట్. అట్లయితే మంచి మార్క్స్ వచ్చే అవకాశం ఉంది. అయితే నాకు గతంలో ఈ ఎక్స్పీరియన్స్ కూడా పనికి వచ్చింది. గ్రూప్ 3కి గతంలో మొన్న రాసినటువంటి గ్రూప్ 3 గ్రూప్ 2కి మధ్యన సుమారుగా 25 రోజులు ఉంది. ఈ 25 రోజుల్లో నేను 4 పేపర్స్ రివిజన్ చేసుకోగలిగాను. అందువల్ల నీకు కొంచెం స్కోర్ కూడా మంచిగా రావడానికి ఆస్కారం ఉంది. అయితే ఇప్పుడు ఈ దీంట్లో ఈ గ్రూప్ 2 ప్రిపరేషన్ ఎంటైర్ జర్నీలో అంటే ఎప్పుడైనా అంటే ఇన్ని రోజులు లేట్ అవుతుంది కదా, ఇటుపక్క జాబ్కి సెలవు పెట్టినాం, ఇటుపక్క ఫ్యామిలీ, ఇట్లాంటి ఏమైనా మనకు మనసులో వచ్చే అవకాశం ఉంటుంది. దాన్ని ఎట్లా అధిగమించడం ఎట్లా? అవును సార్, యాక్చువల్గా ఈ నోటిఫికేషన్ 2022 డిసెంబర్లో వచ్చింది. 2024 డిసెంబర్లో ఎగ్జామ్ అయిపోయింది. ఈ మెయిన్ పీరియడ్ ఏదైతే ఉందో అందులో మనం డీవియేట్ అవ్వకుండా అట్లీస్ట్ ఒక 5 to 6 అవర్స్ అన్న ప్రిపేర్ అయితే బాగుంటుంది. ఎందుకంటే ఇది వాస్ట్ సిలబస్, హెవీ కాంపిటీషన్ కాబట్టి మినిమం ఒక 5 to 6 అవర్స్ డైలీ అలా ప్రిపేర్ అవుతూ ఉంటే కంటిన్యూ చేసుకొని సక్సెస్ సాధించే అవకాశం ఉంది. రైట్. అయితే నెక్స్ట్ ఇప్పుడు ఈ ఎగ్జామ్ ప్రిపేర్ అవ్వడం ఒక ఎత్తు అయితే ఎగ్జామ్ హాల్లో మన పర్ఫార్మెన్స్ అనేది ఇంకో ఎత్తు. మరి ఎగ్జామ్ హాల్లో ఎట్లాంటి ప్రిపరేషన్ స్ట్రాటజీ ఫాలో కావాలి, ఎట్లయితే మంచిగా అంటే ప్రశాంతమైన మైండ్ తోటి మంచిగా మార్కులు చేసే మంచి స్కోరింగ్ పొందే అవకాశం ఉంటుంది? ఎగ్జామ్లో హాల్లో 150 మార్క్స్ 150 మినిట్స్ ఉంటుంది. ఓకే. అయితే కొన్ని లాంగ్ క్వశ్చన్స్ కొన్ని షార్ట్ క్వశ్చన్స్ ఉంటాయి కాబట్టి వాటిని బ్యాలెన్స్ చేసుకోవాలి. క్వశ్చన్ని పూర్తి స్థాయిలో చిన్న క్వశ్చన్ దగ్గర కొంత టైం సేవ్ చేసుకొని పెద్ద క్వశ్చన్ దగ్గర కొన్ని అనలిటికల్గా అలా ఉండే అవకాశం ఉంటుంది కాబట్టి వీటిని బ్యాలెన్స్ చేసుకొని పేపర్ చేస్తే సక్సెస్ సాధించే అవకాశం ఉంటుంది, మరిన్ని మార్క్స్ తెచ్చుకోవడానికి అవకాశం ఉంటుంది. ఇప్పుడు మనం గమనించినట్లయితే 2016 గ్రూప్ 2 పేపర్కి 2024 గ్రూప్ 2 పేపర్కి 16 గ్రూప్ 2 పేపర్లో మోస్ట్ ఆఫ్ ది క్వశ్చన్స్ ఆర్ నాలెడ్జ్ బేస్డ్ క్వశ్చన్స్. అదే మనం 2024 గ్రూప్ 2 క్వశ్చన్ పేపర్ తీసుకున్నట్లయితే పూర్తిగా అనలైటికల్ ఓరియంటెడ్ ఉంది. అంటే ఒక క్వశ్చన్ ఇస్తే దాంట్లో 4-5 క్వశ్చన్స్ లేదా ఆ టాపిక్ మొత్తం ఆన్సర్ అంటే మన మైండ్లో ఉంటేనే ఆన్సర్ చేయగలిగేటట్లే ఉంది. దానికి ఎట్లా అయితే మనం ఆ క్వశ్చన్ ఆన్సర్ చేయగలుగుతాం? అయితే గతంలో జరిగిన గ్రూప్ 2లో
పైన ప్రిపేర్ అయినప్పటికి కూడా స్కోర్ వచ్చిన సందర్భాలు ఉన్నాయి. ఓకే అయితే గత గ్రూప్ 2తో పోలిస్తే ఈ గ్రూప్ 2లో అభ్యర్థి యొక్క నాలెడ్జ్ని బాగా ఓకే చేయడం జరిగింది. ఓకే అయితే దీనికి డెప్త్గా చదువుకోవడం బెటర్ సబ్జెక్ట్. ఓకే అంటే మీరు అనేది ఏంటంటే ఆ టాపిక్ను 360 degrees కవర్ చేస్తే ఆయన ఎట్లా అడిగిన క్వశ్చన్ చేసే అవకాశం ఉంటుంది. ఓకే రైట్. మరి నెక్స్ట్ సరే, ఇప్పుడు గతంలో మీరు పంచాయతీ సెక్రటరీ ఉద్యోగం సాధించారు. ఆ పంచాయతీ సెక్రటరీ ఉద్యోగాన్ని, అటు ఫ్యామిలీని, ఇటు ప్రిపరేషన్ని, మూడింటిని ఏ విధంగా మేనేజ్ చేయగలిగిరు? అట్లా ఆల్రెడీ ఎంప్లాయ్మెంట్ ఉన్నోళ్ళు, చిన్న చిన్న ఎంప్లాయ్మెంట్స్ ఉన్నోళ్ళు, ఆల్రెడీ మ్యారేజ్ అయిన వాళ్ళు, ఎట్లా మీ నుంచి స్ఫూర్తి పొందడానికి మీరు చెప్పే ఆన్సర్స్ ఏంటి? దీనికి ఒకటి ప్లాన్ చేసుకోవడమే సార్. ఓకే నేను మార్నింగ్ అవర్స్లో ఒక 2 to 3 hours చదువుకునేవాడిని. ఓకే యథావిధిగా డ్యూటీ సమయంలో డ్యూటీకి వెళ్ళి వస్తూ ఓకే సాయంత్రం కూడా ఒక 2-3 hours కూడా ప్రిపేర్ అయ్యేవాడిని. ఓకే అయితే ఎగ్జామ్ దగ్గరికి వచ్చిన సందర్భంలో నాకు సెలవు పెట్టాలనిపించింది. ఓకే సెలవు పెట్టాను, ఓకే ప్రిపేర్ అయ్యాను. ఓకే నెక్స్ట్ మరి ఈ గ్రూప్ 2 ఆల్రెడీ క్రాక్ చేసిర్రు, మరి ఏఎస్ఓ సెలెక్ట్ చేసుకోవడం జరిగింది. మీరు 53వ ర్యాంక్ అన్నారు. అవును సార్. 53వ ర్యాంక్ అంటే మరి వేరే ఇతర పోస్టులు కూడా వచ్చే అవకాశం ఉంది, గెజిటెడ్ సంబంధించిన పోస్టులు. మరి ఎందుకు ఏఎస్ఓ ఎలా ఏఎస్ఓ ఆప్ట్ చేసుకోవడానికి గల రీజన్ ఏంటి? నాకు ఏఎస్ఓ ఇంట్రెస్ట్తోనే ఫస్ట్ ఆప్షన్ పెట్టడం జరిగింది సార్. ఓకే అయితే దీనికి ఒక 4-5 కారణాలు కూడా ఉన్నాయి. ఓకే ఏఎస్ఓ ఉద్యోగంలో డైవర్సిటీ ఉంటుంది. ఓకే ఈరోజు పంచాయతీరాజ్ అండ్ రూరల్ డెవలప్మెంట్లో చేయొచ్చు, నెక్స్ట్ రెవెన్యూలో చేయొచ్చు, నెక్స్ట్ మైనింగ్ దాంట్లో చేయొచ్చు, ఇరిగేషన్లో చేయొచ్చు, R&Bలో చేయొచ్చు, ఎనీ అదర్ డిపార్ట్మెంట్లో చేయొచ్చు. ఈ డైవర్సిటీ ఉంటుంది. ప్రభుత్వ పరిపాలన మీద కొంత అవగాహన కలుగుతుందని చెప్పేసి నేను ఈ ఏఎస్ఓ చూజ్ చేసుకోవడం జరిగింది. ఓకే దీంతో పాటు నేను ఫర్దర్ ప్రిపరేషన్ కోసం కూడా ఇక్కడ హైదరాబాద్లో ఉండి గ్రూప్ 1 లాంటి కాంపిటేటివ్కి ప్రిపేర్ అవ్వాలని అనుకుంటున్నాను. అందుకోసం ఏఎస్ఓ సెలెక్ట్ చేసుకోవడం జరిగింది. ఇంకోటి మూడవ రీజన్ ఏంటంటే పిల్లల ఎడ్యుకేషన్ గురించి కూడా ఆలోచించాను. ఓకే అది కూడా ఓకే అందుకోసం ఏఎస్ఓ సెలెక్ట్ చేసుకోవడం జరిగింది. ఓకే ఇంకో 4వ రీజన్ కూడా ఇన్ కేస్ ఒకవేళ వెళ్ళాలనుకుంటే బయటికి వెళ్ళొచ్చు. ఏఎస్ఓతోని ఎంపీడీఓ కానీ ఎక్సైసిఐ కానీ అలాంటి పోస్టులకు వెళ్ళే అవకాశం ఉంది. ఓకే ప్రపోజల్స్ కూడా బాగుంటాయి ఏఎస్ఓలో. ఓకే ఎస్ఓ అయిన తర్వాత మున్సిపల్ కమిషనర్ గ్రేడ్ 2 కానీ సిటీఓ కానీ ఇలా బయటికి కూడా వెళ్ళి చేసుకునే అవకాశం ఉంటుంది. కాబట్టి నేను ఏఎస్ఓ చూజ్ చేసుకున్నాను సార్. ఓకే ఓకే వెరీ గుడ్. అంటే ఇప్పుడు మీరు చెప్తూ ఏమన్నారు, నెక్స్ట్ ఫర్దర్ కూడా ఇంకో ఏమి ముందున్నది అంటే నెక్స్ట్ రెడీ ఫర్ గ్రూప్ 1. ఓకే రైట్. అంటే మీ రాబోయే గ్రూప్ 1లో కూడా మంచి మార్కులు సాధించాలని ఆల్ ది బెస్ట్ చెప్తూ, ఫైనల్గా ఈ కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అయ్యే అభ్యర్థులు ఎట్లా వారి మైండ్ సెట్ని ఎట్లా ప్రిపేర్ చేసుకోవాలి, ఎట్లా ప్రిపేర్ అయితే మనము విజయ తీరాలకు చేరే అవకాశం ఉంటుంది అనేది మీ మాటలు. అయితే ఈ కాంపిటేటివ్కి ప్రిపేర్ అయ్యే వాళ్ళకి ఇప్పటి నుంచే, ఈ రోజు నుంచే చదవాలనుకుంటే ఈ రోజు నుంచే ఒక ప్లాన్ చేసుకొని, ఓకే ప్లాన్ మీన్స్ ఈ సబ్జెక్టు ఈ పేపర్ ఎన్ని రోజులలో కంప్లీట్ చేసుకోవాలి, ఈ పేపర్ ఎన్ని రోజులలో కంప్లీట్ చేసుకోవాలి, అలా చేసుకుంటూ అలాగే డే వైజ్ షెడ్యూల్ కూడా ఫిక్స్ చేసుకొని దాని ప్రకారం ఒక ప్లాన్ చేసుకొని ప్రిపేర్ అయితే బాగుంటుంది. అదేవిధంగా మార్కెట్లో చాలా బుక్స్ ఉన్నాయి. కొంచెం ఒక స్టాండర్డ్ మెటీరియల్ తీసుకోవడం ఇంపార్టెంట్. ఎవరు కూడా అన్ని బుక్స్ చదవలేరు. కాబట్టి ప్రతి సబ్జెక్ట్కి 1-2 ఓకే మోస్ట్లీ ఎక్కువ వెయిటేజ్, మార్క్స్ ఎక్కువ వెయిటేజ్ ఉన్న దగ్గర 2 బుక్స్ కూడా ప్రిపేర్ చేసుకుంటే బాగుంటుంది. ఓకే అదే స్టాండర్డ్ బుక్స్ తీసుకొని చదువుకుంటే బాగుంటుంది. నెక్స్ట్ నోటిఫికేషన్ సంబంధించిన ఏదైతే కాంపిటీషన్ ప్రిపేర్ అయ్యే అభ్యర్థులు వాళ్ళు అంటే ఇటు మెంటర్షిప్ సైడ్ కానీ, అటు ఓన్ ప్రిపరేషన్ కానీ, ఇటు ఆన్లైన్ సోర్సెస్ కానీ ఎట్లా వాడుకుంటే మనకు టైం సేవ్ చేసుకునే అవకాశం ఉంటుంది? వారికి టైం ఉన్న వాళ్ళకి కోచింగ్ సెంటర్లకు వెళ్తే వెళ్ళొచ్చు. ఓకే ఇన్ కేస్ టైం లేని వాళ్ళకి సాయంకాలం కానీ మార్నింగ్ కానీ ఇటు ఆన్లైన్ కోర్సెస్ సైడ్ చాలా అవైలబిలిటీ ఉన్నాయి. ఓకే వాటి సైడ్ వెళ్తే అవకాశం ఉంటుంది. సరే, మీరు ఇన్ని రోజులు ఈ పంచాయత్ సెక్రటరీ ఉద్యోగం చేసిరు, ఇటు రూరల్ డెవలప్మెంట్ పంచాయతీరాజ్ విభాగంలో పనిచేసిరు. మరి ఆ జాబ్ చార్ట్ ఇట్లా ఏ విధంగా ఉండేది, ఎట్లా ఎంజాయ్ చేయగలిగారు ఆ జాబ్ని? ఓకే, బాగుంటుంది పంచాయతీ సెక్రటరీ. ఓకే
నా లైఫ్ గోలు గ్రూప్ 2 ఆఫీసర్ అవ్వడం. ఓకే సో ఉద్యోగాన్ని చేసుకుంటూనే ఓకే ఆనందంగా ఉత్సాహంగా చేసుకుంటూనే ఓకే గ్రూప్ 2కు ప్రిపేర్ అయ్యాను. ఉద్యోగం సాధించగలిగాను. ఈ పంచాయత్ సెక్రటరీ ఉద్యోగం రూరల్ పీపుల్ అంటే గ్రాస్ రూట్ లెవెల్ వరకు వెళ్ళి మనం సర్వీస్ చేసే అవకాశం ఉంటుంది. అంటే ఐదర్ ఇటు బర్త్ సర్టిఫికేట్ల విషయంలో కానీ, మ్యారేజ్ సర్టిఫికేట్ల విషయంలో కానీ, అటు కళ్యాణ లక్ష్మి కానీ, రిమైనింగ్ ఇందిరామైన్లు కానీ, ఇట్లా మీ సర్వీస్లో అంటే దాదాపుగా ఎన్ని సంవత్సరాలు చేసారు సెక్రటరీగా? 5 years చేశాను. ఓకే, ఈ 5 years జర్నీలో మంచిగా అంటే మీరు సాటిస్ఫై అయిన సంఘటనలు? ఎస్ సార్. ప్రస్తుతం ఇంతకుముందుకు చేసినటువంటి గ్రామ పంచాయతీలో ఓకే ఇందిరమ్మ ఇండ్ల పథకంలో భాగంగా ఓకే ఆ పేదలకు వచ్చినటువంటి ఇండ్ల విషయంలో ఓకే నాకు వాళ్ళు నా దగ్గరికి రావడం, నేను వాళ్ళ దగ్గరికి వెళ్ళి సర్వీస్ చేయడం ఓకే చాలా ఆనందాన్ని ఇచ్చింది. రైట్, ఇందిరమ్మ ఇండ్ల స్కీమ్లో మంచి సర్వీస్ ఇవ్వగలిగారు. రైట్, ఓకే. నెక్స్ట్ ఈ మీ జర్నీలో ఇన్స్పిరేషనల్ వ్యక్తులు వాళ్ళు అంటే వాళ్ళ నుంచి మీరు పొందిన స్ఫూర్తి ఏంటి? మాకు ఇన్స్పిరేషనల్ నాన్న, అమ్మ. ఓకే, వాళ్ళు ఇప్పుడు కూడా 60+ years. ఓకే, ఇప్పుడు కూడా వాళ్ళు కష్టపడుతూనే ఉంటారు. ఓకే. నేనే అదే ఆదర్శంగా తీసుకొని ఈ 8-9 సంవత్సరాల ప్రిపరేషన్ కొనసాగించాను. ఓకే, ఈ లాంగ్ టైం ప్రిపరేషన్కి పేరెంట్స్ యొక్క కష్టమే ఓకే ఆదర్శంగా. రైట్, అంటే మీరు చెప్పేది హార్డ్ వర్క్. హార్డ్ వర్క్. రైట్.